ఓర్వకల్ మండలంలో శివసాయి గురూజీ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం శివసాయి గురూజీ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. జన్మదిన వేడుకలకు హాజరైన వారికి కర్నూలు నంద్యాల ప్రధాన రహదారిపై ఉన్న కాల్వబుగ్గ దగ్గర శివసాయి గురూజీ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి తన భక్తి సందేశాలను భక్తులకు వివరించారు. ప్రతి ఒక్కరూ భక్తి భావనంతో మెలగాలని ఉపదేశించారు. ఆశ్రమంలో జన్మదిన వేడుకల్లో భాగంగా రాత్రి భక్తులకు వివిధ సాంస్కృతిక భక్తి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. తన 69వ పుట్టినరోజు వేడుకలకు హాజరైన వారికి స్వామి కొన్ని మహిమలు చూపారు. కర్ణాటక నుంచి ఓ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తెచ్చిన కేక్ను కట్ చేశారు. తన భక్తులు అందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. పుట్టినరోజు వేడుకలకు హాజరైన వారు వారి వారి గ్రామాలకు క్షేమంగా వెళ్లేలా ఆయన దేవుడిని వేడుకున్నారు. ఆరోగ్యంతో, అధికారంతో, ఐశ్వర్యంతో సంకల్పం సిద్ధించునుగాక. వారి కుటుంబాలు చల్లగా ఉండునుగాక. వాళ్ళ ఇంటిలో శుభకార్యాలు, సంతానము పెరుగుట, గృహ నిర్మాణం, వారికి శత్రుశేషము, రుణశేషము లేకుండా అందరితో కట్టకలిసిగా సహనం సహనం సహనం, ఓర్పు ఓర్పు ఓర్పు, ప్రేమ ప్రేమ ప్రేమ, ఇలాంటి విషయాలని గట్టిగా మన మనసులో నాటుకోవాలనుకుంటే గురువు మినహా మనం సొంతంగా ఏమీ చేయలేము. ఒక ఉపాధ్యాయునితో చదువు నేర్చుకోకుంటే మనం ప్రపంచంలో ఎన్ని 100 మాటలు మాట్లాడినా జ్ఞానం ఎలా ఉండదో ఆ ప్రకారంగా గురువు లేనిది గుడ్డి విద్య, గురువు దగ్గర ఉపదేశం లేనిది ఇది మనకు మామూలుగా మన పేరుతో లేకున్న భూమితో సమానం. ఈ పంచభూతాల శరీరము భగవంతుని లెక్కలో చేరాలంటే మంత్రోపదేశం పొందాలా, గురువు దగ్గర ఉపదేశం పొందాలా, గురువును నమ్ముకోవాలా, గురువులు సేవ చేయాలా. అప్పుడప్పుడు ఇలాంటి విషయాల్లో పాల్గొనాలని ఈరోజు మా జన్మదిన కార్యక్రమాలకు వచ్చి దాన, ధర్మ, సేవ, ప్రేమ, ప్రీతి నేను చూపేది కాదు, నా పైన మీరు చూపారు కాబట్టి గురువును ముట్టి గురువును నమ్మి గురి తాను చేరినాడు అన్నట్లుగా గురువుని నమ్మిన వాళ్ళు, గురు సేవ చేసిన వాళ్ళు, దైవ కార్యం చేసిన వాళ్ళు, బీదవాళ్ళకు సహాయం చేసిన వాళ్ళు, అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. మానవుడిగా పుట్టి మహాత్ముడవుతాడు. మహాత్ముడైన తర్వాత మర్మాలన్నీ తనకు తానే టవర్గా తెలిసిపోతాయి. ముందర ఏమి జరుగుతుంది, తను ఏమైనా చెప్తే జరుగుతుంది. అన్నిటికీ అనుకూలం భగవంతుడు దగ్గర అవుతాడు. ప్రపంచానికి దూరమైన దేవునికి దగ్గర అవుతాడు అనేటువంటి విషయాన్ని మీకు చెప్పి, దురలవాట్లకి దూరం ఉండాలని చెప్పి, మంచి పద్ధతిలో నడవాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థన చేస్తూ మా పైన చూపిన ప్రేమకు ఎప్పుడైనా మీ గురించి నా ప్రార్థనలో రాత్రి 12 నుండి 2 గంటల 3 నిమిషాల వరకు జీవాత్మ పరమాత్మ కలియక అనేటువంటి, మళ్ళా 2 నుండి 4:30 వరకు ఋషిముహూర్తము, 4:30 నుండి 6 గంటల 7 నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం. ప్రపంచం 6 గంటల అయిన తర్వాత ప్రకృతిలో వికృతం అయిపోయి సూర్యుడు బయలుదేరిన తర్వాత ఎవరు జపతపాదులు ఏకాగ్రతం ఎవరు చేయలేరు. ఈ మర్మము అంతా కూడా మాకు ధర్మశాస్త్రంలో మర్మశాస్త్రం మాకు తెలుసు కాబట్టి
మీ అందరి గురించి మా ప్రార్థనలు. మీరు నమ్మినా మీకు నవరత్నాలే, నమ్ముకున్నా కూడా మీకు నవరత్నాలే. మీరు నమ్మితే మీకు ఎన్నో లాభాలు ఉన్నాయి. నమ్మక తెలియక మర్చిపోయిన మా శిష్యవర్గం వచ్చిన వారికంతా ఈ ప్లేస్లో ఏదైనా ఈ స్థలంలో భుజించినా వచ్చిపోయినా అప్పుడప్పుడు వస్తే వాళ్ళకి అనుకున్న కార్యం నెరవేర్చు వాక్కు సిద్ధించునుగాక. శత్రువులు మిత్రులు వదరుగాక, బీదలు ధనికవంతులు వదరుగాక, అధికారం లేనిటువంటి వాళ్ళ అధికారులుగా ఉందురాక, వాళ్ళ మనసులో ఉన్న జయోపజయములకి జయమే అవునుగాక. వారి మేము కట్టు కలిసిగా ఉందుముగాక. ఎవరిపైన ద్వేషాలు భావాలు ఇలాంటివి లేకుండా ఉండునుగాక. ఈ మాంస శరీరం మంత్ర శరీరంగా మారునుగాక అనేటువంటి ప్రార్థన భగవంతుని, ఈశ్వరుని, ఆ మాయాదేవిని మేము కోరుకుంటూ మీ గురించి ఎప్పుడూ మీ కుటుంబమే మా కుటుంబము, మీ ఖుషే నా ఖుషి, మీకు బాధలో ఉండేటువంటి భగవంతునికి అర్పితం చేసి ప్రార్థన చేస్తున్నట్టు మిమ్మల్ని కోరుకుంటున్నాను. పాడి పంటతో అందరూ ఆరోగ్యాలతో ప్రయాణంలో కానీ మాటల్లో కానీ వ్యాపారంలో కానీ చల్లగా ఉండాలని చెబుతున్నాను. అన్నదాత సుఖీ భవ, సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మాటలు అప్పుడప్పుడు వింటుంటే మనిషికి శాంతి వచ్చి శక్తి వస్తుంది. లేకపోతే కోపం ఎక్కువై, తాపం ఎక్కువై, ఆశలు ఎక్కువై, ద్వేషం ఎక్కువై మనిషికి అరిషడ్వర్గ గుణాలతో నెమ్మది అనేటువంటిది లేకుండా అల్లకల్లోలం అయిపోతాడు. అప్పుడప్పుడు విన్నదానికే సామాన్యులుగా మేము జన్మించి ఒకరికి నమస్కరించేవాళ్ళు మేము నమస్కారం తీసుకుంటున్నామంటే మేము నడుచుకున్న పద్ధతులు, కష్టపడి సాధించిన జపతపాదులు. మీరు కూడా ఇలా చేయాలా. మీరు చెడినా ఇంకోరు చెడికూడదు. ఇంత 10 మందికి అప్పుడప్పుడు ఇలాంటి మాటలు మీరందరూ కూడా చెప్పుతూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి మరీ మళ్ళీ మనం కలిసి సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.